మరి క్రిస్మస్లు జరిగిపోయాయి, నూతన సంవత్సరములు జరుగుతున్నాయి. మరి నూతన సంవత్సరములు అడుగుపెట్టిన మీ అందరికీ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నా ప్రియులారా. మరి సమయంలో యేసుక్రీస్తు ప్రభువారి గురించి కొన్ని మాటలు మీకు వినిపించాలని నూతన సంవత్సరములు మరి గ్రామానికి రావడం జరిగింది. ప్రియమైన వారులారా, మీరు ఏ పని మీద ఉన్నప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్తున్న మాటలు మీరు విని వాటిని హృదయంలో భద్రపరుచుకుని నీరు కట్టి ఫలింప చేయాలని, నూతన సంవత్సరం అంతా నూతనమైన ఆశీర్వాదములతో మీరు, మీ గృహాలు, మీ బిడ్డలు, మీ యజమానులు అందరూ కూడా మరి ఆశీర్వాదములు పొందుకోవాలని కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా. మరి దినాల్లో చూస్తే ఎక్కడ చూసినా శాంతి లేదు, సమాధానం లేదు ప్రియులారా. నిజమే ప్రియులారా, మనకి శాంతి కావాలన్నా సమాధానం కావాలన్నా మనము ప్రియులారా ఏ రీతిగా ఈ లోకంలో జీవిస్తున్నాం ఒకసారి. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథములో ప్రియులారా లోకా సువార్తలో ఒక మాట కనపడుతుంది ప్రియులారా. మరి సుమియోన్ అనే ఒక భక్తుడు ఉంటాడు ప్రియులారా. ఆయన నీతిమంతుడు, యథార్థమంతుడు, న్యాయమంతుడు ప్రియులారా. నీతిమంతుడు, న్యాయమంతుడు, యథార్థమంతుడు, అన్నిటికంటే ముఖ్యంగా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి కొన్ని సంవత్సరాలు దేవునికి సేవ చేస్తూ దేవుని మందిరములో గడుపుతూ దేవునితో ప్రియులారా దేవుని కృపా పరిశుద్ధాత్మ పొందుకున్నవాడై మరి దేవుని పరిచర్య అంటే ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ ఉన్నాడు ఆయన. దయచేసి గమనించాలి, ఆయన ఏం చేస్తున్నాడంటే ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా కొన్ని సంవత్సరాలు ధర్మశాస్త్రాన్ని బోధించినప్పటికీ కూడా ఆయనకి సమాధానం లేదంట ప్రియులారా. ధర్మశాస్త్రాన్ని బోధించే వ్యక్తికి సమాధానం లేదంటే ఒకసారి గమనించండి ప్రియులారా. యేసు ప్రభువు జన్మించారు. తండ్రి అయినటువంటి మరి యేసేపు, తల్లి అయినటువంటి మరియా. ఆ యెరూషలేము దేవాలయం అంటే సుమియోను ప్రియులారా ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నప్పుడు ప్రభువుని తీసుకురావడం జరిగింది. అక్కడ ప్రభువుని తీసుకురావడం, ఆయన ప్రతిష్ఠించడానికి దేవాలయాన్ని తీసుకొచ్చినప్పుడు ప్రియులారా ఆ అన్ని సంవత్సరాలు ధర్మశాస్త్రాన్ని బోధించినప్పటికీ సమాధానం లేదనేటువంటి వ్యక్తి యేసు ప్రభువుని ప్రతిష్ఠించడానికి తన చేతుల్లోకి తీసుకున్నప్పుడు ప్రియులారా ఆయన అంటాడు, నాథా నీ మాట చొప్పున నాకు సమాధానంతో నన్ను పోనిచ్చుచున్నావు అంటాడు ప్రియులారా. గమనించండి, ఎవరికి శాంతి లేదు, ఎవరికి సమాధానం లేదు. ఈ 2025 సంవత్సరంలో ప్రియులారా సుమియోన్ అన్న మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నాథా నీ మాట చొప్పున నన్ను సమాధానముతో పోనిచ్చుచున్నావని ఆయన తన చేతులతో ప్రభువారిని ఎత్తుకున్నారు ప్రియులారా. మనకి సమాధానము దొరకాలన్నా, మనకి శాంతి దొరకాలన్నా ప్రియులారా, మన గృహాల్లో నెమ్మది కలుగజేసే దేవుడు యేసు ప్రభువారు. మీ అందరికీ ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా. మరి యేసు ప్రభువుని ఈ నూతన సంవత్సరంలో సుమియోను ఎత్తుకున్నట్లుగా మనం ఎత్తుకున్నట్లయితే ప్రియులారా సమాధానం లేని వారికి సమాధానం, ప్రియులారా శాంతి లేని వారికి సమాధానము దయచేసే దేవుడు ఎప్పుడైతే యేసు ప్రభుని ఎత్తుకున్నాడో ఆ మాట చెబుతా ఉన్నాడు, నాకు సమాధానము లేదయ్యా, నిన్ను ఎత్తుకున్న తర్వాత నాకు సమాధానము దొరికింది అని మాట్లాడుతున్నాడు. అటువంటి సమాధానము, శాంతి మీకు, మీ గృహాల్లో మీ బిడ్డలందరికీ కలగజేయలాగన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన ప్రభువా నీకే వందనాలు, స్తోత్రం.